వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మెడికల్ షాపు యాజమాని ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాహకంతో లక్ష్మి అనే యువతి మృతి చెందింది. కాలం చెల్లిన టాబ్లెట్ వేసుకోవడం వల్ల యువతి మరణించినట్లు తెలిపారు. స్వల్ప జ్వరంతో ఓ యువతి కుటుంబ సభ్యులు దోమ మండల కేంద్రంలో ఉన్న శివారం అనే ఆర్ఎంపీ డాక్టర్ను సంప్రదించారు. ఆ తర్వాత ఎంఆర్ఎస్ మెడికల్ షాప్లో మందులు తీసుకున్నారు. మెడికల్ షాప్ యాజమాని భాస్కర్ కాలం చెల్లిన మందులను ఇచ్చినందున జనవరి 19 ఉదయం టాబ్లెట్ వేసుకున్న యువతి అస్వస్థతకు గురైంది. దీంతో యువతిని వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. యువతిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మెడికల్ షాపు యాజమాని ఆర్ఎంపీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని దోమ పోలీస్ స్టేషన్లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సంక్రాంతి సెలవులకు సొంత ఊరు పాలేపల్లి ఇంటికి వచ్చి కాలం చెల్లిన మందులకు యువతి బలవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలం చెల్లిన మందులు అనుమతులు లేని క్లినిక్లు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యాధికారులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ నగర శివారులో ప్రైవేటు క్లినికులు అటు ఆర్ఎంపీలు కావచ్చు, ప్రైవేటు కార్పొరేట్ స్థాయిలో ఉన్న హాస్పిటల్ అయితే ప్రజల ప్రాణాలు తీస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా చూస్తే ఏదైతే వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని దోమ మండల కేంద్రంలో ఒక ప్రైవేటు ఆర్ఎంపీ వైద్యుడు ఒక ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఒక కాలం చెల్లిన ట్యాబ్లెట్ అజిత్రోమైసిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఇంటర్మీడియట్ చదువుతున్న లక్ష్మి అనే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్కు ఇవ్వడం వల్ల ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఆ యువతి అర్ధరాత్రి చనిపోయిన ఆ పరిస్థితి ఉంది. అంటే దీంట్లో మొత్తంగా చూస్తే కనుక డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, జిల్లా వైద్య శాఖ అధికారులు ఎక్కడ కూడా ఈ ప్రైవేటు క్లినిక్ల పైన దృష్టి సారించిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా తనిఖీలు చేసిన పరిస్థితి లేదు. దీంతో విచ్చలవిడిగా పూర్తిగా గ్రామీణ మండల కేంద్రాలతో పాటు ఇదే తంతు కొనసాగుతూ ఉంది. ఒక మెడికల్ మాఫియా అంటే ఇదే తంతు కొనసాగుతూ ఉంది. ఒక మెడికల్ మాఫియా అంటే శైలిలో దందాలు చేస్తున్న జిల్లా రాష్ట్ర ఉన్నత స్థాయి వైద్య శాఖ అధికారులు మాత్రం ఎక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి లేదు. ప్రాణాలు పోయాకనే పూర్తిగా ఈ ఆసుపత్రులను తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంటే ఇదే క్రమంలో చూస్తే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో 3 ప్రైవేటు క్లినిక్లను సీజ్ చేశారు వైద్య శాఖ అధికారులు. దాంట్లో కనుక మనం గమనిస్తే అక్కడ కూడా ఒక గర్భిణీ స్త్రీ పూజ అనే ఒక గర్భిణీ స్త్రీ అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మృతి చెందిన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆమె డెలివరీ అయిన 10 రోజుల తర్వాత కడుపు నొప్పి ఉందని ఒక ఆర్ఎంపీ క్లినిక్కు వెళ్ళింది. అక్కడ ఆర్ఎంపీ డాక్టరు ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే ఆమె కూడా చనిపోయిన పరిస్థితి, ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో చూస్తే పూర్తిగా ఆర్ఎంపీ వైద్యులైతే కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి, ఇదంతా పక్కన పెట్టేసి వాళ్ళకు గ్లూకోజులు పెట్టడం, మెడిసిన్, యాంటీబయాటిక్స్ అయితే రాస్తున్న పరిస్థితి. ఒకవైపు కేంద్రం మాత్రం యాంటీబయాటిక్స్ ఈ మెడిసిన్ పూర్తిగా ఒకవైపు కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే కింది స్థాయిలో ఉన్న ఈ ఆర్ఎంపీలు కావచ్చు, కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఈ మెడికల్ మాఫియా అయితే దాన్ని పెంచి పోషిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఎక్కువ మొత్తంలో నిరుపేదలే ఈ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తారు. తెలియని వైద్యం చేసి ప్రజల ప్రాణాలు తీస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ ఘటనలు ఒక్కొక్కటిగా అటు హైదరాబాద్ నగర శివారులో ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున బయటపడుతున్న ఆ పరిస్థితి ఉంది. అసలు ఆర్ఎంపీ డాక్టర్ కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. ఇవన్నీ మరిచి వాళ్ళు చిన్నపిల్లలకు కూడా ఫ్లూయిడ్స్ పెట్టి వైద్యం చేయడంతో తెలియక వైద్యం చేయడం వల్ల చిన్నారులు కావచ్చు, మహిళలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కొంతమంది అయితే మృత్యువాత పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో వైద్య శాఖ అధికారులు ఏవైతే ఈ అనుమతులు లేని ఆసుపత్రులు కావచ్చు, కాలం చెల్లిన మందులు కావచ్చు, వీటిపైన మెడికల్ మాఫియాని అయితే పూర్తిగా నిఘా పెట్టి దృష్టి సారించి వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటే ఇక రాజన్న శివారులో చూస్తే పూర్తిగా ఏదైతే ఈ మత్తు పదార్థాల మెడిసిన్ అయితే వెలుగులోకి వచ్చిన ఘటన మనం చూసాము. దాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో పట్టుకున్నారు, దాన్ని కూడా సీజ్ చేశారు. వారిపైన కేసులు నమోదు చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడ కూడా ఈ మెడికల్ మాఫియా అయితే హైదరాబాద్ నగర శివారులో మాత్రం పేటరేగిపోతున్న పరిస్థితి అయితే ఉంది.